హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ పుట్నాల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పుట్నాల పొడిని మనం రైస్లోకి తినొచ్చు, నెయ్యి వేసుకొని మళ్ళీ ఇడ్లీలోకి కూడా తీసుకోవచ్చు, దోశలోకి కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ పుట్నాలు తీసుకోవాలి. పుట్నాలను వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలన్నమాట. గ్యాస్ ఆన్ చేసి కొద్దిగా సిమ్లో పెట్టేసి దీన్ని ప్యాన్ మీద మంచిగా హీట్ అయిన తర్వాత పుట్నాలని వేసుకోవాలి. తర్వాత దూరగా వేయించుకోవాలి. దీన్ని దూరగా వేగాక పక్కన పెట్టేయాలి. పుట్నాలు ఈ పచ్చి వాసన పోయేటట్టు కొంచెం ఆ వాసన ఏదైనా స్మెల్ రాకుండా పోతుందన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేయండి. ఇలా పుట్నాలు మొత్తం వేగాక ఇవి ఈ కలర్ మొత్తం వైట్ ఉంటుంది కదా, కొద్దిగా కలర్ పోవాలన్నమాట. కొంచెం దూరగా వేగాలి, ఇటు అటు వేగాక మొత్తం తిప్పుతూ ఉండాలి. అది కూడా కొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద అలానే పెట్టేస్తే అది మొత్తం మాడిపోతుంది అన్నమాట. ఇలా అయ్యాక దీన్ని పక్కన తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ధనియాలు వేసేసా. ఆ ధనియాల్ని ఇవి కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. ఎక్కువ తీసుకోవాలి, కొంచెం లైట్గా తీసుకున్న కొన్నే దానికి తగ్గట్టుగా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకుండా. అది స్పైసీగా ఉంటుంది కదా ఎండుమిర్చితోటి, అందుకే ధనియాలు కొంచెం తీసుకున్నా. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన తీసుకోవాలి. ఇందులో మిక్స్ చేసేయాలి పుట్నాల్లో. కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీటిని పక్కన తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసేయాలి. ఈ ఎండుమిర్చి కూడా కొంచెం వేయించాలి వీటిని. ఇది కూడా కొంచెం స్మెల్ అదంతా పోయేటట్టు కొంచెం వేయించుకోవాలి. ఇటు అటు వేయించుకున్న తర్వాత ఇవి మళ్ళీ ఇది కూడా బాగుంటుంది. దీంట్లోకి ఇంకా మసాలాలు ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఎంత స్పైసీ కావాలో అంత మిర్చి తీసుకోవాలన్నమాట. వీటిని కూడా ఒక మిక్సీ జార్లో తీసుకున్నా. తర్వాత జీలకర్ర, మెంతులు ఇవి రెండు తీసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అందులో కలిపేయాలి. మనం మిర్చి ఇవి కూడా ఫ్రై అయినాక వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. అదే మిక్సీ జార్లో వేసేయాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ ఎంత కావాలో అంత తగినంత మనం తీసుకుందాం. దానికి తగ్గట్టుగా ఎంత కావాలో అంత అన్నమాట, టేస్ట్కి తగ్గట్టుగా. ఇది వేసేసి తర్వాత మిక్సీ పట్టేయాలి. పుట్నాల పొడి రెడీ అయిపోయింది. దీన్ని దేంట్లో కన్నా తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇది కూడా ఎండుమిర్చి ఎక్కువ వేసినాం కదా, కొంచెం స్పైసీగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీంట్లో నెయ్యి వేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. నా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు ముందు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.